బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండటం. అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం. ఎవరు ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు వారిని అలా మారేలా చేస్తాయి. చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ అది చేజారాక తెలుస్తుంది. అది స్నేహమైనా, బంధమైనా. ఎదుట వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు. నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో మిత్రమా.